మంచిర్యాల జిల్లా చెన్నూరులోని బావరావుపేట సమీప హైవేపై రైతులు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 26 తారీఖు ఏప్రిల్ 26 తారీఖు పోసిన ఇప్పుడు మే 25 తారీఖు వచ్చింది. ఇంతవరకు నా అడ్లు కాంట అవుడు లేదు. వర్షాలు వస్తున్నాయి. మాకు ఎన్ని రోజులు తీరు ఏం నడతలేవు, లారీలు వస్తలేవు. మాకు ఇబ్బంది అవుతుంది చాలా. కాంట కాడ కూడా కాంటలు చక్కగా చేస్తలేరు. దించే కాడ కూడా ఇబ్బంది అవుతుంది. అమాలి బస్తాకు 17 రూపాయలు అంటారు. ఇప్పుడు అయినా కానీ ఇన్ని రోజుల లెక్క నడతలేదు, లారీలు వస్తలేవు. ఈ రోజు వరకు మే 25 వరకు ఎప్పుడు కళ్ళాలు అయిపోయేటి. ఈసారి మాత్రము లారీలు ఏదైతే రైతులు అరగాలం కష్టపడి ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఈరోజు చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. సంవత్సరం పొడుగుతో పండించిన పంట ఒకెత్తైతే ఈ వడగాలులకు ఇలాంటి ఇబ్బంది ఉన్న సమయంలో ఎంతోమంది రైతులు కళ్ళాల మీద కుక్కల మీద చనిపోయేటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిన్న చూస్తే వరంగల్లో దాదాపు 60 మంది రైతులు కావచ్చు, కార్మికులే కావచ్చు, రోడ్ల మీద ప్రయాణికులు కూడా 60 మంది మరణించినట్లుగా ఈరోజు వార్తలు చెప్తా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వారు ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలతోటి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వివేక్ గారు కనీసం మీరు ఇప్పటి వరకు ఏ ప్యాడీ సెంటర్ అన్నా మీరు తిరిగినరా? కనీసం రైతులతోటి కానీ మా ఊళ్ళు చెప్పినట్టుగా కలెక్టర్ కానీ జేసీ కానీ ఏదన్నా సెంటర్ ఇన్ఛార్జీలతోటి మీరు కనీసం రివ్యూ మీటింగ్ క్యాంపస్లో కానీ లేక ఎక్కడన్నా మీరు కళ్ళాలనే తిరిగినరా? మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్నో మీరు ఈ సందర్భంగా మీరు 3-4 టైమ్స్ కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. అయినా కానీ కనీసం ఏ ఒక్క ప్యాడీ సెంటర్ విజిట్ చేయక రైతుల కష్టాల గురించి తెలుసుకోకుండా ఈరోజు